28 సైజు నుంచి 38 సైజు వరకు ఎంతో ఈజీగా కటింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 38 ఇంచులు చెస్ట్ లూజ్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. కింద మనము నడుము మడతకి కొద్దిగా వదిలేసి లైన్ వేసుకొని పొడవు 14 ఇంచులు పెట్టాను. కరెక్ట్గా పెట్టేసి పైన కూడా ఒక లైను మనం జాయింట్ కూడా వేసుకున్నామంటే పొడవు అనేది మనకు కరెక్ట్గా వస్తుంది. షోల్డర్ 6 ఇంచులు పెట్టేసి చక్కగా డ్రా చేసుకోవాలి. చంక డౌన్ కూడా 6 ఇంచులు పెట్టాను. 6 ఇంచుల దగ్గర చక్కగా డ్రా చేసుకొని బాక్స్ లాగా వేసుకోవాలి. నెక్ ఏమో 2.25 ఇంచులు, కింద డౌను 3 ఇంచులు. మామూలుగా అయితే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటాము. దీనికి మనం 2.25 పెట్టాం కాబట్టి 1/4 ఇంచ్ పెట్టినా సరిపోతుంది, లేకుంటే నెక్ ఎక్కువ డీప్ అయిపోతుంది. కింద కూడా అలా డ్రా చేసుకొని నెక్ మన ఇష్టం అండి, మనం ఎంత డీప్ కావాలంటే అంత డీప్ పెట్టుకోవచ్చు. 38 ఇంచులు చెస్ట్ లూజ్ కాబట్టి మనకు 9.5 ఇంచులు అయితే 4 మడతన సరిపోతుంది. 9.5 ఇంచులు మనకి ఇంకా కుట్లు లేక మన ఇష్టం అండి. మినిమం అయితే 1.5 ఇంచు పెట్టుకుంటాము. కింద కూడా అదే మాదిరి మనకి ఎప్పుడైనా కూడా చెస్ట్ లూజ్కి కింద నడుము లూజ్కి తేడా వస్తుందండి. అందుకనే మనము మొత్తం ఒకేలాగా పెట్టుకుంటే కింద డాట్స్ కూడా సరిపోతుందని మనం ఒకే కొలత పెట్టుకుంటాము. చంక డౌన్ దగ్గర క్రాస్గా మూలలా 1 ఇంచు పెట్టేసుకొని క్రాస్గా డ్రా చేసుకోవాలి. మన వీడియోలో మనము బ్యాక్ పార్ట్కి నెక్ కట్ చేయమండి, లాస్ట్లో కట్ చేసుకుంటాము. అప్పుడే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది. హ్యాండ్స్ చూద్దాము. నా వీడియోలో 28 సైజు నుంచి ఇప్పుడు 38 సైజు వరకు చెప్తున్నాను. ముందు వీడియోలు కూడా ఇంకా పెద్ద సైజు బ్లౌజులు కూడా చూపిస్తానండి. దానికి మనకు హ్యాండ్స్కి పీస్ పడుతుంది. మనం మామూలుగా అయితే లైనింగ్ అయితే మనం కొంచెం వదిలేసి జాయింట్కి వేసుకుంటాం కదా, అలా కాకుండా ఇది బ్లౌజ్ కాబట్టి కరెక్ట్గా వేశాను. హ్యాండ్స్ కూడా మన ఇష్టం అండి, పొడవు మనం ఎంతైనా పెట్టుకోవచ్చు. కరెక్ట్గా లైన్ డ్రా చేసుకొని కుట్లు లెగ్ కూడా ఒక పైకి డ్రా చేసుకుంటే మనకు హ్యాండ్ అనేది కూడా మనం ఎంత పెట్టామో అంత కరెక్ట్గా వస్తుంది. 2 ఇంచులు అక్కడ పెట్టేసి హ్యాండ్ దగ్గర డౌను 3.5 ఇంచులు, 3 కానీ 3.5 ఇంచులు పెట్టుకోవాలి. 7 ఇంచులు హ్యాండ్ లూజ్ అనేది వస్తుంది. అక్కడి నుంచి మనం ఇట్లా క్రాస్గా డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇలా మీరు హ్యాండ్ని ఎలా కట్ చేసుకున్నారంటే హ్యాండ్ చాలా నీట్గా ఉంటుందండి. చాలామందికి ఫ్రంట్ పార్ట్ ఒకేసారి క్లాత్ మీద కట్ చేయడం రాదండి. దానికని న్యూస్ పేపర్ పెట్టి కట్ చేసుకొని తర్వాత కట్ చేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఈజీగా అనిపిస్తుంది. నా ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయండి పేపర్ కటింగ్తో, ఒకసారి చెక్ చేసి చూసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పైన బ్యాక్ పార్ట్ వేసి చక్కగా మనం స్ట్రైట్ కట్ అయితే అలా వేసుకోవాలి. మనం క్రాస్ కటింగ్ చూస్తాం కాబట్టి మనం ఇట్లా క్రాస్గా వేసుకొని నెక్ దగ్గర కరెక్ట్గా లైన్ వేసుకోవాలి. మనం ఇలా లైన్ వేసుకున్నామంటే మనకు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి కరెక్ట్గా వస్తుందండి. లేకుంటే మనం కట్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ తక్కువలు వస్తాయి. ఇప్పుడు సేమ్ మనం బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసామో మొత్తం అలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు
బ్యాక్ పార్ట్ని తీసేసి నెక్కును కూడా అలా ఖర్చులాగా పెట్టుకున్నామంటే అక్కడి వరకు మనము నెక్ మళ్ళీ ఇక్కడ డ్రా చేసుకునేదానికి కరెక్ట్గా ఉంటుంది. 6.5 ఇంచులు ఫ్రంట్ డౌన్ పెట్టాను. మీ ఇష్టం అండి, కొంచెం ఎక్కువైనా పెట్టుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్కి నెక్ డ్రా చేసేసుకొని 3.5 ఇంచులు మనము క్రాస్ బెల్ట్ దగ్గర లూజ్ చూసుకోవాలి. పైనుంచి షోల్డర్ దగ్గర నుంచి క్రాస్ బెల్ట్ డౌన్ వచ్చి 14 ఇంచులు పెట్టాను. మీకు చెస్ట్ ఎక్కువ ఉందనుకోండి 14.5 కానీ 15 అయినా పెట్టుకోవచ్చు. ఇది పెట్టుకునేటప్పటికి మనకు క్రాస్ బెల్ట్ అనేది చిన్నది వస్తుందండి. దాన్ని గమనించుకొని మనం కట్ చేసుకోవాలి. 1 ఇంచి ఆ పక్క ఈ పక్క పెట్టేసి క్రాస్గా మనము లైన్ వేసుకోవాలి. ఇప్పుడు మనం 14 ఇంచులు పెట్టాం కాబట్టి 14 ఇంచుల దగ్గర నుంచి క్రాస్గా లైన్ వేసుకున్నాము. అదే కింద లైన్స్ అంటే కిందకు చక్కగా లైన్ వేసుకోవాలి. నెక్ డ్రా చేసేసుకొని మొత్తం కట్ చేసేసుకోవాలి. నా వీడియోలో కటింగ్ చాలా ఈజీగా ఉంటుందండి. ఎవరైనా కట్ చేసి కుట్టుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ఒకసారి కట్ చేసి బ్లౌజ్ కుట్టి చూసారంటే మీకే అర్థమవుతుందండి ఎంత బాగా సెట్ అవుతుందో. నా వీడియోలో ఏం కష్టం ఉండదండి బ్లౌజ్ కుట్టుకోవడం, కట్ చేయడం కానీ కుట్టడం కానీ. ఫ్రంట్ సైడ్ క్రాస్ తీసేసి ఎప్పుడైనా మనం కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ వేసి చూసుకోవాలి. ఈ క్రాస్ అనేది మనము చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకే కట్ చేసుకోవాలి. క్రాస్ బెల్ట్ మనకు చిన్నది వస్తుందండి. కటింగ్ అయితే అయిపోయింది. ఎంత ఈజీగా అయిపోయిందో మీరు ఒకసారి కట్ చేస్తే కానీ మీకు అర్థం కాదు. క్రాస్ బెల్ట్ పట్టీ దగ్గర నుంచి కొలుచుకొని మనం క్రాస్ బెల్ట్ కట్ చేసుకోవాలి. అక్కడి నుంచి 3 ఇంచులు దాన్ని వదిలేసి అక్కడి నుంచి ఇలా పెట్టుకోవాలి. 10 ఇంచులు వచ్చింది. పైన కూడా కొద్దిగా వదిలేసి కింద కొంచెం వదిలేసి కుట్లలోకి క్రాస్ బెల్ట్ కూడా మనకి 3.5 ఇంచులు వచ్చింది. 3.5 ఇంచులు ఫస్ట్ స్టార్టింగ్ 3.5 ఇంచులు పెట్టి ఎప్పుడైనా క్రాస్ బెల్ట్ కట్ చేసుకునేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోండి. మళ్ళీ అయినా కట్ చేసుకోవచ్చు, లేకుంటే మనకి జాయింట్లు పడతాయి. ఇలా క్రాస్గా కట్ చేసేసుకోవాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాము. అన్నీ ఇలా వేసేసుకొని